నమస్తే ఫ్రెండ్స్, నేను మీ వాణిని. ఈరోజు 5 ముఖ్యమైన షాకింగ్ వార్తలు చాలా ఈజీగా చెప్తా. మొదటి వార్త, యుఏఈ సముద్రంలో ఇరాన్ మిసైల్ అటాక్ జరిగింది. 2 ఆయిల్ ట్యాంకర్లు ముంబాసా, అల్ బహియాపై మిసైల్ పడింది. ఇందులో ఒక భారతీయ నావికుడు చనిపోయాడు. 8 మందికి గాయాలు అయ్యాయి. హార్ముజ్ జలసంధిలో టెన్షన్ చాలా పెరిగింది. రెండవ వార్త, నాగాలాండ్లో ఐఈడీ బ్లాస్ట్ జరిగింది. అస్సాం రైఫిల్స్కు చెందిన ఒక జవాన్ చనిపోయాడు. 4 గాయాలు అయ్యాయి. ఇది జూలై 13 సాయంత్రం జరిగింది. దేశం కోసం ప్రాణం ఇచ్చిన జవాన్కు నివాళులు. మూడవ వార్త, వియత్నాంలో ఘోర ప్రమాదం జరిగింది. బోటు మునిగిపోవడంతో 15 మంది భారతీయ పర్యాటకులు చనిపోయారు. వారిలో 8 మంది తమిళనాడుకు చెందిన వారు. బలమైన గాలుల వల్ల బోటు తిరగబడింది అని చెబుతున్నారు. నాల్గవ వార్త, వెస్ట్ బెంగాల్ బారిపూర్ కేసులో ఒక మంచి అప్డేట్. అమాయకుడిని కొట్టి చంపిన ఘటనలో అతని కుటుంబానికి సీఎం ఉద్యోగం లెటర్, 25 లక్షల చెక్ ఇచ్చారు. ఇది కొంత ఊరట కలిగించే విషయం. ఐదవ వార్త, చెన్నైలో సీఎం విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. సుప్రీంకోర్టు ఆవు వధ నిషేధంపై స్టే ఇచ్చింది. ముంబైలో పాన్ వెండర్స్ నిరసన, మెట్రోలో రికార్డ్ రద్దీ నమోదైంది. అలాగే జైశంకర్ యుఎన్ చీఫ్ని కలిసి ఇండియాకు యుఎన్ఎస్సి సీటు కోసం ప్రచారం మొదలుపెట్టారు. ఈ 5 వార్తల్లో మీకు ఏది ఎక్కువ బాధ అనిపించింది? కామెంట్లో చెప్పండి. ప్రతిరోజు ఇలాంటి ఈజీ న్యూస్ కోసం వాణి చెప్తుంది ని ఫాలో అవ్వండి.